క్రైస్త లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడైనటువంటి మన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట క్రైస్త లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ ప్రార్థన అవసరతల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో దేవుడు సమాధానం ఇస్తాడు. ఇచ్చేటువంటి స్థలము, సమాధానం ఇచ్చేటువంటి స్థలము ఆకాశము. ఆకాశంలో ఉండి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అందరూ అనుకునేది అది, దేవుడు ఆకాశంలో నుంచి సమాధానాన్ని ఇస్తాడని. కొద్ది మందికే నిజంగానే దేవుడు ఆకాశం నుంచి సమాధానం ఇచ్చిండని తెలుస్తుంది. మిగిలినటువంటి వాళ్ళు ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. మన దగ్గరకు వచ్చింది దేవుని సమాధానమే, ఆయన ఆకాశంలో ఉండి నాకు సమాధానం ఇచ్చిండు, దేవుడు గొప్పడని దేవుని కనపరుస్తారు. కానీ అసలు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ సమాధానము నిజంగా దేవుని దగ్గర నుంచే వచ్చిందా లేదా అనేటువంటి విషయం మాత్రం ఎవరికి దాదాపుగా దేవుని బలవంతులము, దేవుని గొప్పలము అని చెప్పుకునే వాళ్ళకు కూడా తెలియదు. లేఖనాల్లో ఆ విషయమే స్పష్టంగా కనపడతా ఉంది. సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, గుడి ప్రతిష్ఠ రోజు యెరూషలేము పట్టణానికి ఆ గుడిని కట్టించు. ఆ గుడి ప్రతిష్ఠ రోజు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఆకాశము నీ ఇల్లు కదా ఆకాశము. నేను ఏమన్నా తప్పులు చేస్తే ఆకాశం నుంచి మా ప్రార్థన విన్న నీవు మమ్మల్ని క్షమించి మాకు ఉత్తరం ఇయ్యి అని ప్రార్థన చేస్తాడు. దేవుడు క్షమించేటట్లుగా మన ప్రార్థన దేవుని సన్నిధికి పోతే దేవుని సన్నిధి నుంచి మనకి కూడా అలాగనే సమాధానం వస్తుంది. ఈ ఆహాబు అనేటువంటి రాజు చేసే పనులన్నీ కూడా చెడు పనులే చేస్తాడు. కానీ నాకు దేవుని సమాధానం కావాలా, దేవుని జయము కావాలా అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. నేను అనుకున్నది నాకు దొరుకుతుంది అని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. ఎందుకు ఉబ్బిపోతాడంటే, వాటి దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలు, దేవుని మాట చెప్పేటువంటి సేవకులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడినటువంటి దురాత్మలు. దేవుని ఆత్మ చేతనే మనం 1-2 సార్లు గమనిస్తే దేవుని దగ్గర నుంచి కూడా దురాత్మలు వస్తాయని ఉన్నది. దేవుని దగ్గర నుంచి కూడా దురాత్మలు వచ్చి దేవుని అనుసరించేటువంటి వారిని కాకుండా ఆయనను అనుసరిస్తా ఉన్నారు అనేటువంటి భ్రమలో ఉంటారు. చూడు అట్లాంటి వాళ్ళని నిండా ముంచుతాయి. వాళ్ళల్లో ఒకడు ఈ ఆహాబు రాజు. వీడు పోషించేటువంటి ఈ దొంగ సేవకులు ఉంటారు కదా, వాళ్ళు వీరికేం చెప్తారంటే, ఆహా రాజా, నేను చూసిన దర్శనము, దేవుడు నాకు చెప్పిన మాట, నీవు యుద్ధానికి పోయి నీవు జయంతో తిరిగి వస్తావు, ఆ సంబరం చూడాలా. నువ్వు జయాన్ని పొందుకొని వచ్చేటప్పుడు 2 కళ్ళు సరిపోవు 2 కళ్ళు, నీకు దేవుడు అంతటి జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడని చెప్తారు వాళ్ళు. వీడు ఆహా, నేను ఇంకేమన్నా ఉందా,
ఏమన్నా ఉన్నదా? నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమించాను, దేవుణ్ణి ఎంతగా అనుసరించాను అని సంకలు గుద్దుకుంటా ఉంటాడు. ఇంకొక వైపు చూస్తే వీడి జీవితాన్ని, వీడు పెద్ద పనికి మాలినోడు. ఈ అహాబు అనే రాజు పెద్ద పనికి మాలినోడు. ఈ పనికి మాలినోడు దేవుని మార్గాన్ని చెరిపేసి ఈ రాజు దగ్గర ఉండి రాజు పెట్టేటువంటి తిని ఆయనకు అనుకూలంగా మాటలు చెప్పపోతే ఎక్కడ తినే గిన్నె తీసేస్తాడో అని వీళ్ళు ఏం చేస్తారంటే వాడికి అనుకూలంగా చెప్తారు. అట్లాగే చెప్పినప్పుడు నాశనం అయ్యేది ఆ రాజు, ఆ రాజ్యం. లేఖనం ఏమనున్నది, పరిశుద్ధ గ్రంథం ఏమనున్నదంటే, ఒక పక్క ఈ మనుషులు, వీళ్ళ బుద్ధులు, వీళ్ళ పక్క మనుషులు ఒక పక్క పెడితే, ఇంకో పక్క ఏమన్నదంటే అంతా దేవుని నీతి న్యాయాలు మాత్రమే ఈ మనుషుల్ని నిలబెడతాయి. ఈ మనుషులు దేవుని నీతి న్యాయాల్లో ఉండలేదు అనుకోండి నిండా మునుగుతారు. ఒకసారి యాహాబు గురించి ఒక సేవకుడు మంచి మాట చెప్తాడు. ఆ సేవకుడు చెప్పేటువంటి మాటని మనం ధ్యానించుకుందాం. మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచి ఉండుట నేను చూచితిని. ఏం జరుగుతుందంటే, రాజుగారు మీరు 3 పూట్ల పెంచి పోషించేటువంటి ఈ సేవకులు మీకు చెప్పిన మాటలన్నీ నువ్వు నమ్మగాకు. నువ్వే పెద్ద పనికిమాలినోడివి. ఈ పనికిమాలిన పనులన్నీ చేసి దేవుడి మార్గాన్ని చెడగొట్టి దేవుడు జయాన్ని ఇస్తాడో నేను పక్క దేశం మీదకి పోయి నేను జయాన్ని పొందుకొని పళ్ళు వికిలించుకుంటా, గుర్రం ఎట్లా సకిలిస్తుంది అట్లా వికిలించుకుంటా నేను నా ఇంటి దాట పడతా అని నువ్వు అనుకోగాకు. నువ్వు మొదటే చెడు పనులు చేసి బతుకుతా ఉన్నావు. కాబట్టి దేవుడు నీకు ఎంత మాత్రం కూడా జయాన్ని ఇవ్వడు. కాబట్టి నా మాటని ఏం చేస్తావంటే, దేవుని దగ్గర నడుములు కాళ్ళు వచ్చి ఆయనకు ప్రాధేయపడితే ఏం జరుగుతుందంటే, నీకు దేవుడు క్షమాపణ ఇచ్చి నీ యుద్ధంలో నీకు జయాన్ని ఇస్తాడేమో అని చెప్తే, వీడు ఇక వెర్రి కోపంతో నిన్ను పట్టుకొని నేను వచ్చేదాకా వీళ్ళు తీసుకొని జైల్లో పెడతాడు. ఈ దేవుని సేవకుడు, ఈ సేవకుడు ఎలాంటివాడో తెలుసా? ఈ సేవకుడు మీకాయ అనే సేవకుడు దేవుని దర్శనాన్ని ఎలాగ చూస్తా ఉన్నాడంటే, దేవుడు కూర్చొని ఉన్నాడు, ఇటుపక్క దేవుని సేవకులు ఆ సేవకునికి దర్శనంలో కనపడతా ఉన్నప్పుడు మీకు అర్థం కావాలంటే రాజకీయ పార్టీలు ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చేద్దామని ఆలోచన చేస్తారు కదా, అట్లాగా దేవుని సన్నిధిలో కూడా ఒక సమావేశం జరుగుతూ ఉన్నది. వీడి గురించి, ఈ అహాబు అనే రాజు ఉన్నాడు కదా, వీడి బతుకు ఏం చేద్దామని చెప్పినని దేవుడు తీర్మానం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే వీడు చేసిన పనులన్నీ తుచ్చమైన పనులు. కాబట్టి వీడికి ఏం చేద్దామని చెప్పినని ఈ సభ దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళందరితోటి తర్కిస్తా ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేద్దాం, వీడి ప్రవర్తన సరైనదిగా లేదు, వీళ్ళు ఏం చేద్దామని దేవుడు సమావేశంలో ఆలోచన చేస్తా ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా ఈ మీకాయ అనే సేవకుడు దర్శనంలో స్పష్టంగా చూస్తాడు. స్పష్టంగా చూసిన దాన్ని చూసినట్లుగా ఈ రాజుకు వచ్చి చెప్తే, రాజు ఉగ్రుడయ్యి ఈ సేవకుడిని జైల్లో పెట్టిస్తాడు. నిజానికి ఈ రాజుకి ఇట్లా ఎందుకు జరుగుతూ ఉన్నదంటే, ఈరోజు మన వాక్యము మనం ధ్యానించుకుందాం. మన వాక్యంలో నుంచి రాజుకి ఎందుకు అలా జరుగుతుందో చూద్దాం.
ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో 30వ వచనం. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము. మన వాక్యం ఈరోజు ఏంటంటే ధ్యానించేది నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. దేవుడు ఆకాశంలో ఉంటాడు. మనం చేసే పనులు తుచ్చమైన పనులుగా ఉంటున్నాయా? ఆహాబు రాజు చేసే పనుల్లాగా ఉంటున్నాయా? లేదా? ఉంటే తీసేసుకుందాం, ఉండమని కాదు, తీసేసుకుందాం. వాడిలాగా ఉండి మనకు అనుకూలమైనటువంటి సేవకులను మనం ఏర్పరచుకొని ఆ సేవకుల దగ్గర పోయి మరి అయ్యగారు ఈరోజు దేవుని మాట ఏమైనా వచ్చిందా నా గురించి అని అడిగితే ఆ సేవకులు చెప్తారు అది ఇదని చెప్పని అంటారు. కానీ నిజమైంది ఏంటంటే మీ ప్రవర్తన సరైనదిగా ఉండాలి. మీరు చేసే పని మీకు తెలుసు కదా. చెడు ఉందా, మంచి ఉందా మన జీవితంలో మీకు తెలుసు కదా. ఉన్నప్పుడు దేవుడు ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉండి షిలోహు మందిరం, అలాగనే ఈ మందిరాన్ని అనుసరించే వాళ్ళు, ఈ మందిరంలో వచ్చిపోయేవాళ్ళు ఏం చేద్దాం అని సభ కూడా దేవుడు పెడతాడు. ఆ పాత నిబంధన కాలంలో ఆ రోజుల్లోనే దేవుడు అంతటి పాపం జరిగినటువంటి ఆ రోజుల్లోనే సభ ఏర్పాటు చేసిన దేవుడు ఇప్పుడు పాపం పెరిగిపోయింది. ఈ రోజుల్లో కూడా అదే రీతిగా దేవుడు సభను ఏర్పాటు చేసి ఈ మందిరం గురించి, మందిరంలోనికి వచ్చిపోయే వారి గురించి ఆలోచన చేస్తాడు. అలాగనే మీ జీవితంలో మీరేం చేస్తా ఉన్నారు? అనుకూలముగా ప్రవర్తన ఉందా లేదా? ప్రార్థన వింటాడు దేవుడు. విని ప్రార్థనకి సమాధానం ఎలాగిస్తాడంటే మనము ఏ తప్పు చేసినామా, మన జీవితంలో దేవునికి విరుద్ధమైనది ఏమున్నదా అని మాత్రమే చూసి ఆ ప్రవర్తనకి తగ్గ ఫలాన్ని దేవుడిస్తాడు. మీరు చేసే పని మీకు తెలిసినప్పుడు సేవకుడు మంచి మాట చెప్పినా కానీ నమ్మొద్దు. ఎందుకంటే మీరు చేసేదే చెడు పని అయితే సేవకుడు మంచి మాట ఎట్లా చెప్తుడు? ఒకవేళ సేవకుడు మంచి మాట కనుక చెప్తే మీకు ఎట్లా ఉంటుందంటే కొట్టినట్టుగా అనిపిస్తుంది. చేసేటువంటి పాపము విడిచిపెట్టాలన్నట్లుగా సేవకుడు మాట్లాడతాడు. అంటే దేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యము సేవకుల ద్వారా మీ దగ్గరకు వస్తుంది. లేదు, మేము మంచి పని చేస్తా ఉన్నాం, మా జీవితం గురించి మాకు పూర్తి అవగాహన ఉంది, మేమేంటో మాకు తెలీదా, మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తాం మాకు తెలీదా అని ఆలోచన ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి సరి అయినదే మీకు వస్తుంది. సరి అయినటువంటి సమాధానమే వస్తుంది. సరి అయినటువంటి దేవుని నడిపింపే మీ జీవితాల్లో నిలబడి ఉంటుంది. దేవుడు ఆకాశమందు విని ఏం చేస్తాడంటే మన క్రియలకు తగినట్లుగా, మన జీవితానికి తగ్గట్లుగా, మన జీవితంలో మనము ఆయన ఏ రీతిగా అనుసరిస్తూ ఉన్నామో దానికి తగ్గట్లుగా అని దేవుడు సమాధానం ఇస్తాడు. ఈ సొలొమోను గారు కూడా అలాగనే ప్రార్థన చేస్తా ఉన్నాడు. మేము ప్రార్థన చేస్తా ఉన్నాం, భూమి మీద ఉండి ఆకాశంలో ఉన్న నీవు మా క్రియలకు తగినటువంటి ఫలాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లని సవరించేటట్లుగా నువ్వు సమాధానం ఇవ్వు. ఒకవేళ మేము నిన్ను కాదని ఉంటే ఆ రీతిగా సమాధానం ఇవ్వు. లేదా మీకు అనుకూలంగా మా జీవితాలు ఉంటే మమ్మల్ని ఆశీర్వదించేటట్లుగా నీ గొప్ప వాగ్దానాలు మాకు ఇవ్వు.
మాకు ఇవ్వు. ఆ ఆహాబు రాజు జీవితంలో కూడా చేసే చెడు పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని సమాధానం కావాలని, ఆయన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఆ రాజుకు కలగబోయేటువంటి కీడును చెప్పించినా సరే, ప్రవక్త ద్వారా చెప్పించినా సరే, వాడు ఆ ప్రవక్త మాటను పట్టించుకోకుండా అట్లాగనే యుద్ధంలోనికి పోయి అక్కడనే చేస్తాడు. ప్రార్థన మన జీవితాలకు దారి చూపిస్తుంది. ఆ ప్రార్థనకు తగినట్లుగా దేవుని వాక్యము మన దగ్గరకు వచ్చి మనల్ని ఆలోచనలో పడేసేటట్లుగా ఉంటే ఆలోచన చేయాలి. పోవద్దు. ఆలోచనలో మనల్ని పడేసింది అనుకోండి, పోవద్దు. మన జీవితాన్ని సరి చేసుకొని తర్వాత ముందుకు అడిగేస్తే క్షయం కలుగుతుంది. ఎందుకంటే తప్పుల్ని సవరించటం, జీవితాన్ని చక్కదిద్దటం ఆకాశం ఉన్నటువంటి దేవుని పని. ఆ దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి దర్శనాన్ని, ప్రతి మాటని కూడా హృదయం అందించుకొని నడిచినట్లయితే ఆశీర్వదించబడతాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవితాల్లో ఇటువంటి ప్రవర్తన, ఈ రకమైనటువంటి స్థితి ఉంటే పక్కకు పెట్టేసేయండి. విరుద్ధమైనటువంటి స్థితిని పక్కకు పెట్టేసి, ఆకాశంలో ఉండి ప్రార్థన వినే దేవుడు ప్రార్థనకి తగ్గట్లుగా మన జీవితాల్లో కీడుంటే మేలైతే చెయ్యడం, కీడే తలపెడతాడు. ఎందుకంటే ఆయన ఉన్నది ఆకాశంలో ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఉండి కీడు చేసిన మనిషికి కీడే కలుగజేస్తాడు, మేలు చేయడు. ఆయన నీతి న్యాయాలను బట్టి రేపటి రోజుని మనుషుని జీవితంలోకి తీసుకొస్తాడు. ఆహాబు రాజుకి రేపటి రోజుని ఆయన క్రియలకి తగ్గట్లుగానే తీసుకొచ్చి పెట్టాడు. మనము క్షేమము కలిగినటువంటి జీవితాన్ని ఏసీలో కూర్చుంటే ఎట్లుంటది? ప్రాణం సేద తీరుతుంది. అలాంటి జీవితాన్ని మనం దేవుడిలో పొందుకోవాలంటే ఏం చేయాలంటే, పరిస్థితులని అలాగనే జీవితాన్ని మన స్వాధీనంలో ఉంచుకొని, పరిస్థితులు మన స్వాధీనంలో ఉంచుకోవాలంటే మన జీవితాన్ని మన చేతిలో పెట్టుకుంటే పరిస్థితులు మనకు అనుకూలం అవుతాయి. మనము ఎట్లాగ నడిస్తే ప్రకృతి అలాగనే మనతో అట్లాగే ఉంటుంది. మరి తీర్మానం చేసేది ఆయనే కదా. ఆయన తీర్మానం ఏమని చేస్తాడంటే, వీళ్ళు ఎట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తగ్గట్లుగానే వీళ్ళు కూడా మన గురిగా అని చెప్పినది కాలాన్ని దుష్టులైనటువంటి వాళ్ళకి, ఈ దుష్ట పనులు చేసేటువంటి వాళ్ళకి, చెడు పనులు చేసి బతికేటువంటి వాళ్ళకి కాలాన్ని ఏం చేస్తాడంటే, వాళ్ళకి గొంతులో రాయి పడితే ఎట్లుంటుంది? మింగుడు పడదు కదా. అట్లాగా రోజుని వాళ్ళ జీవితంలో గడవకుండా అక్కడికి ఆఫ్ చేస్తాడు. మనము నెమ్మదికరమైన జీవితాన్ని పొందుకుందాం. జీవితాన్ని సరిదిద్దుకొని ఆమె ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థించుకుందాం. ఈ రోజున ఆయన పరిశుద్ధమైనటువంటి సమాధానము మన జీవితాల్లో నిలబడేటట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశ మహాకాశములు నీ నీతిని, మనుషుని యొక్క మనుగడను శాసిస్తూ ఉండగా, పరిశుద్ధుడవైనటువంటి నీవు తండ్రి ఈ ప్రార్థన మనవులను ఆలకించి ఆకాశ మహాకాశముల సైతం కూడా నీ ఆజ్ఞకు లోబడుచు ఉండగా, నీ పరిశుద్ధ ఆజ్ఞకు మనుషుల మధ్యనటువంటి, నరమాత్రుల మధ్యనటువంటి మా జీవితాలను లోబర్చుకొని నీ మార్గముల యందు, నీ నీతి కలిగినటువంటి త్రోవల యందు నడిచి మా జీవితాలను సుఖప్రదంగా, నెమ్మదికరముగా నడిపించుకొనుటకు మాకు సహాయమును దయచేయమని, ఇంకా తండ్రి వంగని హృదయమును, లోబడని జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో అటు వారికి తండ్రి లోబడే హృదయాన్ని,
పరిస్థితుల ద్వారా వారికి అనుగ్రహించండి. భయంకరమైనటువంటి పరిస్థితులలో తండ్రి మీ ప్రజలను తీసుకొని పోకుండా మీ కృపను బట్టి అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తంలో మా యొక్క ప్రతి పాపమును ప్రతి దోషమును పరిహరించి మీ కొత్త కనికరమును బట్టి ఈ మనవులను ఆలకించమని పరిశుద్ధాత్మదేవ మీ పాదముల చెంత ఈ ఉపవాస మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని చేయనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడైన మన దేవుని కృప నిత్యము ఆయన ప్రజలకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.